పోటీ ప్రపంచంలో జాబ్లు రావాలంటే చదువుతో మల్టీ స్కిల్స్ ఉండాల్సిందేనన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రస్తుతం పలు కంపెనీలను స్కిల్డ్ యూత్ కొరత వేధిస్తోందని చెప్పారు మినిస్టర్. విదేశాల్లో ఇండియన్లకు ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. అందుకే యువత ఒకే నైపుణ్యానికి పరిమితం కావద్దని సూచిస్తున్నారు. ఇక్రిసాట్తో చర్చించి ఏటీసీల్లో అగ్రిబేస్డ్ కోర్సులు స్టార్ట్ చేస్తున్నామన్నారు మంత్రి. కంపెనీలను స్కిల్డ్ యూత్ కొరత వేధిస్తోంది. విదేశాల్లో ఇండియన్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువతకు ఒక్క నైపుణ్యం సరిపోదన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మల్టీ స్కిల్స్ ఉంటేనే అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, ఏటీసీల నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉపాధి అవకాశాలు కల్పించేలా శిక్షణా విధానం ఉండాలని ప్రిన్సిపాల్స్ కు సూచిస్తున్నామన్నారు మంత్రి. మల్లెపల్లి ఐటీసీలోని ఏటీసీలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్లాన్ లో భాగంగా 6 షార్ట్ టర్మ్ కోర్సులను ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ మల్టీ స్కిల్ సెట్స్ ఎంతమంది మల్టీ స్కిల్ సెట్స్ నేర్చుకుంటారో వాళ్ళందరికీ వాళ్ళ ఉద్యోగాలలో చాలా లాభం ఉంటుంది. మా ప్రిన్సిపల్స్ అందరికి కూడా ఇదే ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు మన ఏటీసీస్ నుంచి వన్స్ దే పాస్ అవుట్, దే షుడ్ బి రియల్లీ ఎక్సలెంట్. దే కెనాట్ బి యావరేజ్ ఆర్ బిలో యావరేజ్. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ the principals. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యం కలిగిన యువత అందుబాటులో లేరని అనేక పరిశ్రమలు చెప్తున్నాయన్నారు మంత్రి వివేక్. ఇటీవల సిఐఐ మీటింగ్ తో పాటు ఏ సమావేశానికి వెళ్లినా ఇదే అంశాన్ని పారిశ్రామికవేత్తలు ప్రస్తావిస్తున్నారని వివరించారు. అందుకే విద్యార్థులకు ఇండస్ట్రీలకు అవసరమైన స్కిల్స్ ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు మంత్రి. నేను మొన్న కూడా ఒక కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మీటింగ్ లో మాట్లాడేటప్పుడు అక్కడ కూడా చాలా మంది ఇదే చెప్తున్నారు. స్కిల్ సెట్స్ ఇండస్ట్రీస్కి ఏదైతే అవసరమో అవి ఉన్నప్పుడే మనకు మంచి అవకాశాలు ఉంటాయి. సో ఆ ఆలోచన పెట్టుకొని మేము ఇండస్ట్రీతో డిస్కస్ చేసి ఏమి కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆ కోర్సెస్ అన్నీ కూడా షార్ట్ టర్మ్ కోర్సెస్లో ఈరోజు మనము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో వ్యవసాయ అనుబంధ రంగాలకి సంబంధించిన కోర్సులను త్వరలో ప్రారంభించనున్నామని చెప్పారు మంత్రి వివేక్. ప్రపంచంతో పోలిస్తే వ్యవసాయ రంగంలో మన ఉత్పాదకత తక్కువగా ఉందని, అగ్రి అలైడ్ సెక్టార్లో నైపుణ్యాలను పెంచే కార్యక్రమాలు చేపడతామన్నారు. మన గ్రామీణ ప్రాంతాలలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వము టాటా టెక్నాలజీస్తో వారి కొలాబరేషన్తో పాటు అక్కడ అగ్రికల్చరల్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటే బాగుంటుందని చెప్పి మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్రిసాట్ నుంచి, కృషి కేంద్ర విద్యాలయం నుంచి వీళ్ళందరితో కూడా చర్చించి ఏ కోర్సెస్ అగ్రికల్చర్లో లాభం ఉంటుందో అని చెప్పి ఆ ఆలోచనతోని వారితో డిస్కస్ చేసి ఆ కోర్సెస్ కూడా త్వరలోనే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. 2047 విజన్ డాక్యుమెంట్ అమలును ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుందన్నారు మంత్రి వివేక్. $3 ట్రిలియన్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. విదేశాల్లో భారతీయ ఉద్యోగులకు ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. నిరుద్యోగులను టామ్కామ్ తో విదేశాలకు పంపిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారు స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నారు మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రైజింగ్ 2047లో $3 ట్రిలియన్ ఎకానమీ కావాలనుకుంటే దాంట్లో మనకు చాలా స్కిల్ సెట్స్ అవసరం. ఈ టామ్కామ్ ద్వారా చాలా ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ బయట పంపించడానికి ఒక మంచి సంస్థ ద్వారా మేము కూడా ఈ టామ్కామ్ ద్వారా లాంగ్వేజ్ స్కిల్ సెట్, అక్కడ కల్చర్ స్కిల్ సెట్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాం. గతంలో ఐటీఐల్లో 2000 లోపు అడ్మిషన్లు అయ్యేవని, ఏటీసీలు స్టార్ట్ చేశాక 30,000 అడ్మిషన్లు అయ్యాయని అన్నారు కార్మిక శాఖ స్పెషల్ సిఎస్ దానకిషోర్. వివిధ కోర్సులు పూర్తి చేసి బయటకు వస్తున్న నిరుద్యోగులకు జాబ్స్ అందటం లేదన్నారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో 30 కేంద్రాలతో 5,000 మందికి ట్రైనింగ్, జాబ్ కల్పించటమే లక్ష్యమని అన్నారు దానకిషోర్. యువతకు ట్రైనింగ్ ఊరికే ఇవ్వడం కాదు, కంపల్సరీగా ప్రతి ట్రైనింగ్ కూడా ఒక ఉద్యోగానికి ఉపయోగపడాలి. అందుకని ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ కూడాను మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఉన్నటువంటి కోర్సులను ఉపయోగించుకొని ఆ ట్రైనింగ్లు రూపొందించడం జరిగింది. దాదాపు 55 కోర్సులు ఫైనలైజ్ చేశాము. దీంట్లో ఇక్రిసాట్, ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇండియా,
మీట్ ఇన్స్టిట్యూట్, పౌల్ట్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారు. ప్లేస్మెంట్స్ ఇచ్చేలా ఈ ట్రైనింగ్ ఉంటుంది. 6 కోర్సుల్లో బ్యాచ్ కు 20 మంది చొప్పున 120 మందికి 13 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. టామ్కామ్తో నర్సులకు ట్రైనింగ్ ఇచ్చి ఆ దేశాల భాషలు నేర్పించి విదేశాల్లో ఎక్కువ శాలరీలతో ప్లేస్మెంట్స్ కల్పించనున్నారు.